నమస్కారం స్మార్టీ ఛానల్కి స్వాగతము. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఒక వేదిక్ మ్యాథ్స్ చిట్కాని చెప్పబోతున్నాను. ఉదాహరణకి మీరు మీ స్క్రీన్ మీద చూడొచ్చు, మీకు రెండు నంబర్స్ కనబడుతున్నాయి, 21 into 31. ఇప్పుడు ఈ 21 ఇంకా 31ని మీరు చూసినట్టయితే యూనిట్స్ డిజిట్, ఈ రెండు నంబర్స్ యూనిట్స్ డిజిట్లో మీకు 1 అనేది ఉంది. సో ఈరోజు ఇలాంటి రెండు నంబర్లని సులువుగా పెన్ పేపర్ లేకుండా మెంటలీ ఎలా క్యాల్కులేట్ చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. మొదట స్టెప్ ఒకటి పెట్టండి, 1ని పెట్టండి రైట్ సైడ్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైతే మీరు ఇలాంటి టూ నంబర్స్ని మల్టిప్లై చేస్తారో ఆన్సర్ ఎప్పుడు యూనిట్స్ ఆన్సర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో మీకు ఎప్పుడు ఒకటి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మీరు 1 పెట్టండి. సో మీకు రైట్ పోర్షన్ ఆఫ్ ది ఆన్సర్ ది రైట్ పోర్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఆన్సర్ మిడిల్ పోర్షన్ వచ్చే మిడిల్ పోర్షన్ క్యాల్కులేట్ చేసేదానికి మీకు టెన్స్ డిజిట్లో ఫస్ట్ నెంబర్ టెన్స్ డిజిట్లో 2 ఉంది, సెకండ్ నెంబర్ టెన్స్ డిజిట్లో 3 ఉంది. ఈ 2 ఇంకా 3ని యాడ్ చేయండి. సో 2 + 3 వచ్చి మీకు 5. సో ఈ 5ని పెట్టండి, మీకు మిడిల్ పోర్షన్ వచ్చేసింది. ఇప్పుడు లెఫ్ట్ పోర్షన్ క్యాల్కులేట్ చేసేదానికి ఈ 2 ఇంకా 3ని టెన్స్ ప్లేస్లో ఏదైతే 2 and 3 ఉన్నాయో ఆ 2 and 3ని మల్టిప్లై చేయండి. 2 into 3 వచ్చి 6. సో 21 into 31 = 651. 651 మనకు కావాల్సిన ఆన్సర్ అనమాట. నేను ఇంకో ఉదాహరణ చూపిస్తాను. 41 into 51. సో 41 into 51 రెండు నంబర్ల యూనిట్స్ ప్లేస్లో మీకు 1 ఉంది. సో ఆన్సర్ యూనిట్స్ ప్లేస్లో మీరు 1 పెట్టండి. మీకు రైట్ పోర్షన్ ఆన్సర్ ఒక రైట్ పోర్షన్ వచ్చేసింది. ఇప్పుడు మిడిల్ పోర్షన్ క్యాల్కులేట్ చేసేదానికి మీకు ఫస్ట్ నెంబర్లో టెన్స్ డిజిట్లో 4 ఉంది, సెకండ్ నెంబర్లో టెన్స్ డిజిట్లో 5 ఉంది. ఈ 4 ఇంకా 5ని యాడ్ చేయండి. 4 + 5 వచ్చి 9. ఈ 9 ఇక్కడ మిడిల్ పోర్షన్లో పెట్టండి. ఇప్పుడు లెఫ్ట్ పోర్షన్ ఆన్సర్ ఒక లెఫ్ట్ పోర్షన్ క్యాల్కులేట్ చేసేదానికి 4 ఇంకా 5ని మల్టిప్లై చేయండి. 4 into 5 is 20. 4 into 5 is 20. సో 2091 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. సో 41 into 51 = 2091. ఇప్పుడు ఇంకో ఉదాహరణ మీకు చూపిస్తాను. 51 into 61. 51 into 61. సో 1 యూనిట్స్ ప్లేస్లో 1 అలాగే పెట్టండి. ఇప్పుడు టెన్స్ ప్లేస్లో మీకు ఫస్ట్ నెంబర్ టెన్స్ ప్లేస్లో మీకు 5 ఉంది, సెకండ్ నెంబర్ టెన్స్ ప్లేస్లో మీకు 6 ఉంది. ఇప్పుడు ఈ 5 and 6ని యాడ్ చేయండి. 5 + 6 వచ్చి 11. కానీ 11 అనేది 2 డిజిట్ నెంబర్, మనం ఇక్కడ 2 డిజిట్ నెంబర్ తీసుకోలేము. సో 11లో ఒక 1 నేను ఇక్కడ తీసుకుంటాను, రైట్ సైడ్ ది 1 నేను తీసుకుంటాను, లెఫ్ట్ సైడ్ 1 ఏదైతే ఉందో నేను లెఫ్ట్ నెంబర్కి క్యారీ చేసేస్తాను. సో ఇప్పుడు 5 and 6ని మల్టిప్లై చేయండి. 6 into 5 వచ్చి 30. 30 + 1 క్యారీ మీకు 31 ఇస్తుంది. సో ఇది మీకు కావాల్సిన ఆన్సర్. సో 3111 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. సో 51 into 61 = 3111. ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం ఇలాంటి టైప్ ప్రాబ్లమ్ని. 91 into 71. సో యూనిట్స్ ప్లేస్లో 1 పెట్టండి. ఇప్పుడు 7 మీకు టెన్స్ ప్లేస్లో ఫస్ట్ నెంబర్ టెన్స్ ప్లేస్లో మీకు 7 ఉంది, సెకండ్ నెంబర్ టెన్స్ ప్లేస్లో 9 ఉంది. 7 ఇంకా 9ని యాడ్ చేయండి. 9 + 7 is 16. కానీ 16 అనేది ఒక 2 డిజిట్ నెంబర్, మనం 2 డిజిట్ నెంబర్ తీసుకోలేము. సో 16లో 6 మనం తీసుకుంటాం, ఇంకా 1 వచ్చి మనం లెఫ్ట్ నెంబర్కి క్యారీ చేసేద్దాం. ఇప్పుడు 7 ఇంకా 9ని మల్టిప్లై చేయండి. 7 9s are 63. 63 + 1 క్యారీ ఉంది, సో 64 అవుతుంది. 63 + 1 క్యారీ మీకు 64 అవుతుంది. సో 6461 వచ్చి మనకు కావాల్సిన నంబర్. సో 71 into 91 = 6461. ఇప్పుడు ఇంకో ఉదాహరణ తీసుకుందాం. 121. ఇక ఒక 3 డిజిట్ నెంబర్ని ఇంకో 2 డిజిట్ నెంబర్ ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం. ప్రొసీజర్ సేమ్ ఒకటే ఉంటుంది, కానీ ఒకటి 3 డిజిట్ నెంబర్, ఇంకోటి 2 డిజిట్ నెంబర్. సో ఫస్ట్ 1 యూనిట్స్ ప్లేస్లో 1 అట్లనే పెట్టండి. మిడిల్ పోర్షన్ క్యాల్కులేట్ చేసేదానికి మీకు ఫస్ట్ నెంబర్లో లెఫ్ట్ సైడ్ 12 ఉంది, ఇంకా సెకండ్ నెంబర్లో టెన్స్ ప్లేస్లో 3 ఉంది. 12 ఇంకా 3ని యాడ్ చేయండి. 12 + 3 వచ్చి 15. కానీ 15 అనేది ఒక 2 డిజిట్ నెంబర్, మనం 2 డిజిట్ నెంబర్ తీసుకోలేదు. సో 15లో నేను 5 ఇక్కడ పెట్టి 1 వచ్చి లెఫ్ట్ నెంబర్కి క్యారీ చేసేస్తాను. ఇప్పుడు 12 ఇంకా 3ని మల్టిప్లై చేయండి. 12 3s are 36. 36 + 1 క్యారీ మీకు 37 ఇస్తుంది. సో 37. సో 121 into 31 = 3751. సో 3751 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. ఇప్పుడు ఒక ఆఖరి ఉదాహరణ తీసుకుందాము. 211 into 51. సో యూనిట్స్ ప్లేస్లో 1 పెట్టండి. ఇప్పుడు మిడిల్ పోర్షన్ క్యాల్కులేట్ చేసేదానికి
మీకు ఫస్ట్ నంబర్ టెన్స్ ప్లేస్లో మీకు 21 ఉంది, ఇంకా సెకండ్ నంబర్ టెన్స్ ప్లేస్లో 5 ఉంది. సో 21 5తో యాడ్ చేయండి. 21 + 5 వచ్చి 26. కానీ 26 అనేది ఒక 2 డిజిట్ నెంబర్, మనం 2 డిజిట్ నెంబర్ తీసుకోలేము. సో 26లో 6 నేను తీసుకుంటాను, 2ని నేను లెఫ్ట్ నెంబర్కి క్యారీ చేస్తాను. ఇప్పుడు 21 ఇంకా 5ని మనం మల్టిప్లై చేయాలి. 21 ఇంటూ 5 వచ్చి 105. 105 + 2 క్యారీ యాడ్ చేస్తే మనకు 107 వస్తుంది. మనకు 107 వస్తుంది. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో 10,761 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. సో 211 ఇంటూ 51 ఈజ్ ఈక్వల్ టు 10,761. సో ఈ విధంగా మనం ఏ 2 నంబర్స్ అయినా ఏదైతే యూనిట్స్ ఏ నంబర్స్కి అయితే యూనిట్ ప్లేస్లో 1 ఉందో ఆ నంబర్స్ని మనము ఇలా పెన్ పేపర్ లేకుండా సులువుగా క్యాల్కులేట్ చేయొచ్చు అన్నమాట. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మరియు మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మీ కమెంట్స్ని తప్పకుండా పోస్ట్ చేయండి. భవిష్యత్తులో నేను మరిన్ని ఇలాంటి వీడియోతో మీ ముందు రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. మరోసారి మీకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ.